ఈ రోజు మనం ఉన్నటువంటి ప్రాంగణం వెంకటేశ్వర స్వామి ఆలయం. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత సంవత్సరంలో ప్రతిష్ఠించుకోవడం నిత్యం పూజా కార్యక్రమాలతో జరుగుతుంది. ఆలయాన్ని మాత్రం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇంకా ఆలయం పనులు పూర్తి కావాల్సింది కూడా ఉన్నది. పైన ఉండేటువంటి ప్రాకార మండపం, సాలహారం, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు, రాయతోరణం, ఇట్లా కొన్ని పనులు కూడా పూర్తి చేసుకోవాల్సింది ఉన్నది. నాకు వచ్చినటువంటి సమాచారం దీన్ని ఎండోమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ఒత్తిడి చేస్తున్నట్టుగా, దానికి వాళ్ళు తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. నేను ఒకటే కోరుతున్నా, ఈ ఆలయం ఇది ఒక వ్యక్తిది కాదు, ఇది మొత్తం కూడా విశ్వాసం ఉన్న ప్రతి భక్తుడిది ఆలయం. కాబట్టి ఈ ఆలయంలో మేము ఏదో భగవంతుడి యొక్క కృప వల్ల, భగవంతుడి యొక్క ఆలోచన మేరకు ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగింది. ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తిరుమల తిరుపతికే దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనే ఒక సంకల్పం ఉన్నది. తిరుమల తిరుపతి అయితే వారి యొక్క పర్యవేక్షణలో దీనికి నిత్య పూజా కార్యక్రమాలు తిరుపతిలో ఏ రకంగా జరుగుతాయి జరగాలనేది అభిలాష. మరి కాబట్టి